square A plus B whole square. Tom and Jerry war, Ricky it and mine, I don't care. Cheating, cheating, illi yalaka pillani. Cheating, cheating, nakka pilla kakini. Cheating, cheating, nee sanjara kuchuni. Good evening, namaskaram and welcome to Physica Madhukya Juice Zabardast Khatarnak Comedy Show powered by Shashi Soaps, co-presented by Dabur Vatika Shampoo. Please welcome the lovely Roja Garu. Roja, 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 నిన్ను చూసి నన్ను నేను మరచిపోయి తిరిగి వచ్చా. Please welcome the handsome Nagbabu Garu. భూకంపనుడు విధ్వంసకుడు ప్రబలించేదాకా ఆగడు. అనుధార్మికుడు ప్రాణ ప్రేమికుడు అని చేసేదాకా ఆగడు. మన వాడే వస్తువులకి మనసుంటే ఆ మనసు వెప్పి అవి మాట్లాడితే ఎలా ఉంటుందని ఊహించుకుంటున్నారా? ఊహించుకోకండి, చూడండి, ఎందుకంటే ఇవాల్టి థీమ్ ఆబ్జెక్ట్ స్పెషల్. A square B square A plus B whole square. జబర్దస్త్ లో తెచ్చిన కాస్ట్యూమ్స్ లో ఓని, చీర, లుంగి కనపడట్లేదు. అసలు ఈ కాస్ట్యూమ్స్ ఎక్కడ వెళ్ళాయో, ఏమయ్యాయో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ రాకెట్ రాఘవ ఎన్ఎస్టీ. నమస్తే నాగబాబు గారు. నమస్తే రోజా గారు. నా పేరు చీర. మేం వయసుకు వచ్చాం, పరువానికి వచ్చాం, ఈ 20 ఏళ్ళు మన వ్యర్థం. నమస్కారం నాగబాబు గారు. నేను ఓనిని. సిగ్గులేదే, పక్కన రోజా ఉందిగా, వారికి నమస్కారం పెట్టచ్చు కదా. ఏం అవసరం లేదు. రోజా గారు మీరేం అనుకోకండి, అమ్మాయి వయసు మీద ఉంది కదా, మొగలను చూస్తే అలానే రెచ్చిపోద్ది. అక్క ఏంటి ఈ బావ సచ్చినోడేడే? ఏమో దొంగ సచ్చినోడు, ఎక్కడికి వెళ్ళాడేమో. ఏ గాలికి ఎగిరిపోయాడో. అవునట్టు వస్తున్నాడు అనుకుంటే సౌండ్ వస్తుంది, మళ్ళీ గాలికే కొట్టుకొస్తా. సార్ నమస్తే సార్. నేను లుంగిని, ఇది మా ఇంటిది చీర, ఇది మా మరదలు. ఏంటో ఈరోజు చాలా బండి బాబాయ్. చిలిపి బావా. ఏయ్ నిన్ను చూస్తుంటే ఇప్పుడు నాకు పాట వస్తుంది తెలుసా? ఏం పాట బావా? లంగా బోణి నెటితో రద్దయిపోని, సింగారాన్ని చీరతో సిద్ధం కాని, నిన్నలా కన్నలా తుళ్ళకే అమ్మాడి, చిందులే ఆపగా ముళ్ళవయ్యని. దొంగ సచ్చినాడు, దొంగ సచ్చినాడు. 7 అడుగుల చీర ఇక్కడ ఉండగా 3 అడుగుల ఓని కనిపించిందారా నీకు? అయినా ప్రతిదానికి ఊరికి అలా సీరియస్ అయిపోతావుటి. మొట్టమొదటి నీ మీద కదా నేను పాట పాడింది. ఏడపాడు. తెల్ల తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ, బావా ఈ రోజు ఏంటి ఇంత హుషారుగా ఉన్నావు? అంటే మన ఓనర్ గారు ఊర్లో లేరు కదా, 3 రోజులు బట్టి లేరు, మనకు ఫుల్ ఫ్రీడమ్ వచ్చేసింది. అవును. దాంతో నాలో హుషారు వచ్చేసింది. అవునండి. ఏంటి అక్కడ కనిపించలేదు, చూడు ఒకసారి. ఏంటండి? ఏంటి బంగారం, రేపు నీ పుట్టినరోజు కదా, ఏం కొనమెట్టమంటావు? రవ్వల నెక్లెసా, బంగారు గాజులా? గిఫ్ట్ కొనిస్తావా? అక్క నిజమే ఏంటది? ఏంటి? నీ ఇష్టం బావా. వదిలే, రబ్బర్ గాజులు నెక్లెస్ ఇలాంటి చూడు తడబడుతున్నాను, పారేసుకుంటావు. నీ ఓని మీద చక్కగా హ్యాండ్ వర్క్ చేస్తాను, బాగుంటది.
థ్యాంక్స్ బావా. సచ్చినోడా నీకు 3 అడుగుల ఓనే కనిపించిందా? 7 అడుగుల చీర కనిపించలేదా? ఇప్పుడు నీకు హ్యాండ్ ఓవర్ చేయించేస్తే ఏం చేస్తావు? వంటింట్లో వంట చేస్తావు, బయటికి వెళ్ళి గిన్నెలు కడుగుతావు, అంతే కదా. దానికి ఎందుకు? అయ్యో ప్రతిసారి అలానే చెప్తాను. ఏ నన్ను అందంగా చూసుకోవాలని తెలియదా నీకు? ఇటు అందం ఎంత మందంగా ఉన్నావు చూసుకున్నావు నువ్వు. అందం ఇటు అందం. బావా దాని తెలీదు, ప్రతి అమ్మాయిని అందంగా ఫస్ట్ చూపించేది నేనే. కాదే నేనేనే, ప్రతి ఆంటీని కూడా అందంగా చూపించేది నేనే. మీరు ఎంత అందంగా ఉన్నా సరే చీరలు ఓణీలు లుంగి ఉండాలమ్మా. రగులుతున్న అగ్ని పర్వతం ఇదే ఇదే మండుతున్న మానవ హృదయం రక్తంతో రాసు. వాట్ డూడ్స్ దూడపీలో ఉన్నాడు ఈడో డూడ్స్ అంటాడేంటి? విధి చివరన ఇస్త్రీ పెట్టేగాడు. ఇది చివరి ఎక్కడ ఉన్న ఇస్త్రీ పెట్టు పర్మిషన్ అడగాలి తెలియదు, డైరెక్ట్ గా లోపలికి వచ్చేవేంటి? ఈ చట్టిగాడు లోకల్, వాడికి పర్మిషన్ ఉంటుంది, డైరెక్ట్ గా దూచుకుపోవడమే. డైరెక్ట్ గా దూచుకుపోతావా? పెట్టాడు కొంత వేసి మంత రేటే. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అది కాదండి, పెట్టి వేడిగా ఉంది ఇస్త్రీ చేసిమంటారా అని అడుగుతాను. వీడు ప్రతిరోజు నన్ను తాకాలని చూస్తాడండి. వాట్ ఆర్ యు టాకింగ్? నువ్వు నా దగ్గర రావాలి, నేను నీ దగ్గర రాను. నేను నీ దగ్గరికి వస్తానా? అబ్బా అబ్బా కాలిపోయిందండి. అవి చేసిలే కాల్స్తారా నిన్ను? కాలిపోయింది బాబోయ్. ఏం చేసాం మా వాళ్ళు? ఏమండి ఇంతకుముందు ఏమన్నావురా? ఏమన్నారు ఇంతకు ముందు? అది కాదండి, పెట్టి వేడిగా ఉంది ఇస్త్రీ చేసిమంటారా అని అడిగాను. ఓ సంతే కదా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతా మంచి కాకి మీద ఉండి మాట్లాడేసి ఉంటాడు వీడు. అంటే రోజు మనమే వాడి దగ్గరికి ఇస్త్రీకి వెళ్తామని అన్నాడు. అది కాదు బాబు, ఈ మధ్య 3 రోజులు బట్టి మా ఓనర్ గారు ఊర్లో లేరు, అందువల్ల మేము ఏం తేలేదన్నమాట. అందుకే 3 రోజుల నుంచి మీరు కనిపించట్లేదు, ఒకసారి వచ్చి చూసిపోదామని వచ్చాను. అబ్బా చూసావండి మళ్ళీ తాకాడు. కొద్దిగా దూరంగా ఉన్నాయన, నువ్వు దూరంగా ఉండు. అలా చూస్తాడు రే. ఏంటి అలా చూస్తావేంటి? ఏం చూస్తున్నారా నువ్వు? బాగా నలిగిపోయింది. ఏం మాట్లాడుతున్నారా? అమ్మగారు బాగా బట్టలు నలిగిపోయినా ఇస్త్రీ. ఓ ఇస్త్రీ గురించి మాట్లాడుతున్నావా? ఏయ్ ఓనర్ గారు వచ్చేస్తున్నారు. బాగా అలసిపోయినట్టున్నారు. అయ్యి బాబోయ్, చొక్కా వరకు అయితే పర్లేదు, గుండె అయిపోతుంది. బావా ఇక చూడు నన్ను ఎంత చక్కగా ఉతుకుతాడు. అవునా? అంత ప్రేమ నువ్వంటే? మెల్లగా బావ మెల్లగా. అయ్యో నా దగ్గరికి వస్తా. నీ దగ్గరికి వస్తున్నాడు బావా. నీకు ప్యాంట్ అంటే రా, లుంగిని. బావా నా దగ్గరికి వస్తున్నాడు, భయంగా ఉంది బావా, భయంగా ఉంది బావా. ఇదిరా నీ బతుకులు, అడిగి ఎక్కడ పడితే అక్కడ తుడుచుకొని కంపునోడు. ఎప్పుడైనా మీరు నా దగ్గరికి చీరలు కానీ బట్టలు కానీ ఇస్త్రీ చేయమని వచ్చారా? నక్కలేరా దాన్ని. మనం కూడా పోదాం పద, ఓనర్ గారు వస్తే ఇంకేమేం చేస్తాడు. మొగుడు మంచిగా చూసుకుంటారంటే నలిపేశాడు. చిచి మాయల మారే తందా చేస్తున్నావే గుండెల్లో నా దూరే. ఓరి ఓరి మాటల మారి కోల్తా కొట్టించావే వయ్యారాల లారీ. నడుమే ఇదొక్కసారి. నాగ్ బాబు సార్ ఎలా ఉంది ఈ స్కెట్? ఓరి ఓరి ఏంట్రా మాట పెట్టినావు? లేదు సార్, కొన్ని మర్చిపోయాము అందుకని. బాగుంది. మీ ముగ్గురు మధ్యలో ఉండే కాన్వర్సేషన్స్ లో ఉండే పంచెస్ అన్ని గుడ్. అతను వచ్చేసి లాస్ట్ లో అడ్వాన్స్ చోట తుడుచుకొని పడేసేటికి నీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, ఇక్కడ నీట్ గా చేశారు. గుడ్. రోజా గారు మీరు ఈ రోజు చీర కట్టుకొని వచ్చారు. చీర లంగావణి ఎప్పుడు బాగానే ఉంటుంది, కానీ లంగావణికే క్రేజ్ ఎక్కువ, మరదలు కదా, వయసు మీద ఉంది, అందుకే నాకు నమస్కారం పెట్టలేదు. ఇవన్నీ మార్క్ లో చూపిస్తా. వెరీ నైస్, బాగుంది, ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ.
చింపితే చిరుకుతుంది, నలిపితే నలుపుతుంది, కానీ మాట్లాడితే ఎలా ఉంటుంది తెలుసుకోవాలంది కదా. అయితే లెట్స్ కాల్ అపాన్ చలాకీ చంటి అండ్ హిస్ టీమ్. హాయ్, హలో, నమస్తే, సత్ శ్రీ అకాల్, సలాం వాలేకుం. ఏంటి వాయిస్ వస్తుంది? ఎవరు కనబడట్లేదు అనుకుంటున్నారా? మీ ముందు ఉన్నాను కదండి. హలో సార్, ఏమండి మిమ్మల్ని? నేనేనండి, వైట్ పేపర్ని. ఏమండి రోజా గారు, నన్ను చూడండి. నేను చెప్పేది కొంచెం సోదిలాగే ఉంటుంది, కానీ వినండి. ఎందుకంటే ఎప్పుడు కామెడీ అంటే కష్టమేనండి, ఒక్కొక్కసారి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాల్సి వస్తుంది. ఏమండి, ఒక మనిషి పుట్టాడు అని తెలియడానికి నేను చాలా అవసరం, దాన్నే బర్త్ సర్టిఫికేట్ అంటారు. ఒక మనిషి చచ్చిపోయాడు అని చెప్పడానికి కూడా నేనే అవసరం, దాన్నే డెత్ సర్టిఫికేట్ అంటారు. ఇక్కడ కనబడుతుంది ఈవిడే, ఆవిడ చాలా డిగ్రీలు పాస్ అయిందంట. నేను లేకపోతే ఆవిడ ఎట్లా పాస్ అయింది? ఆవిడ పాస్ అయిన తర్వాత నేనే అవసరం పడ్డాను సర్టిఫికేట్ రూపంలో. ఆవిడకి వాల్యూ ఇస్తున్నారు కానీ నాకు వాల్యూ ఇవ్వట్లేదు, ఇదే విచిత్రం. ఏమండి రోజా గారు, మీరు ఎమ్మెల్యేగా ఇదయ్యారంటగా, కంగ్రాచులేషన్. మీరు ఎమ్మెల్యేగా గెలవడానికి నేను ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ఉపయోగపడ్డానో మీకు బాగా తెలుసు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎమ్మెల్యే కాకముందు నేను అవసరం పడ్డాను, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నేనే అవసరం పడ్డాను. ఎందుకంటే అసెంబ్లీలో నన్ను బాగా యూజ్ చేస్తున్నారు ఈ మధ్య. ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచం మొత్తానికి నేనే అవసరం అండి, నేను లేకుండా ప్రపంచం లేదు, ప్రపంచం లేకుండా నేను లేదు. ఇక్కడ విచిత్రమైన మనిషి కూర్చున్నాడు చూడండి, నన్ను ఎన్ని విధాలుగా ఎలా వాడుతున్నాడు. ఇతను ఒక నిరుద్యోగి, బాగా చూస్తున్నాడు పేపర్లు. హలో, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. బ్రహ్మాండంగా ఉన్నాయండి ఉద్యోగాలు ప్రపంచంలో. నన్ను చదువుకున్నవాడు ఎవరికి ఉద్యోగాలు లేవండి, అసలు ఉద్యోగాలు చాలా ఉన్నాయి. కానీ వీడికే అదృష్టంగా దొరుకుతానా లేదా అని తెలియట్లేదు. దొరకకపోతే బాగానే ఉండి, దొరికితే చూడండి. ఏం చేస్తున్నావు? పడుకోవడానికి ఎంత హ్యాపీగా ఉన్నాను, కింద మెత్తగా ఉంటాను కదా, సన్నగా ఉంటాను. గాలి వస్తే ఎగిరిపోతాను, నీళ్ళు వస్తే తడిసిపోతాను. వాడు పడుకోవడానికి చూడండి ఎన్ని విధాలుగా మారుతున్నాడు. వాడికి అప్పుడప్పుడు అరే చీ 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 ఏదేదో అంటిస్తుంటాడండి నాకు. ఏంటో రే 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 మెరిగిరా రే రే అబ్బా రే అరే రే అరే మెరిగి అబ్బా అబ్బా రే రే ఎక్కడ రాస్తున్నావు చండాలంగా? వాడికి అవసరం లేకపోతే అలా ఇసిరేస్తున్నాడు. ఇదేంటండి విచిత్రం. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, ఓ ప్రేమికుడు వాడి ప్రేమను తెలియడానికి నన్ను చాలా విధాలుగా వాడుకుంటాడు. ఇదే నా మొదటి ప్రేమ లేఖ. ఇదే నా మొదటి ప్రేమ లేఖ. అమ్మ కడుపు గాల 30 ఏళ్ళ నుంచి ఇదే నా మొదటి ప్రేమ లేఖ అన్నాడు. ఇప్పటివరకు ఎవరికి ఇచ్చావలేదు. ఆడవాళ్ళు ఎలా రాస్తారు తెలుసా? విచిత్రం ఉంటుంది నా మీద. నేను కోపం వచ్చినా ఏం మాట్లాడలేనని ఇలా పొగరు. మగాడైనా నలిపి పడేస్తున్నానండి. ఆడవాళ్ళు ఇంకెంత దారుణంగా యూజ్ చేసుకుంటున్నాడో చెప్పలేకపోతున్నాం. కానీ ఒక అమ్మాయి లేఖ రాస్తుంది, ప్రేమ లేఖ. ఎంత విచిత్రంగా ఉంటుంది చూడండి. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, మదిలోనే కదలాడే ఎన్నెన్నో కథలు. అబ్బా అదే అరే 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 ఓషిని అమ్మకం చెప్పే కాలమే. ఈ కాలేజ్ కుర్రాలు ఉన్న వీళ్ళు మహా డేంజర్ అండి. వీళ్ళు నన్ను రాకెట్లుగా వాడి అమ్మాయిలకి ఇసురుతూ ఉంటారు. ఏమిటో వెరైటీ. అబ్బా అబ్బాయి వీడి స్టైల్ తగలయ్యా. అబ్బా వీడి ఎదవ తెలివితేటలు ఏంటంటే, అందమైన అమ్మాయి వీడికి పడాలని. మాకే సరిగ్గా పడలేదు, వీడికేం పడుతుందండి. అంతెందుకండి, మీరు సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తుంటారు కదా. ఒక హీరో అవ్వాలని తెలియాలంటే ముందు ఆ హీరో నా మీద పడాలి, నేను గోడ మీద పడాలి, నేను గోడకి పడిన తర్వాత గోడకు అతుక్కొని ఉండాలి. ఈ హీరోని చూడండి స్టైలు. ఈ స్టైలు చూస్తే నాకు కడుపు పడిపోతుంది, కానీ ఏం చేయలేను. ఇప్పుడు హీరోయిన్, అబ్బో ఈవిడే అందం, జీవితం తగలయ్యా. ఇప్పుడు విలన్ అబ్బా కామెడియన్. ఈ నేనే నవ్వుకోలేను, ప్రాణాలు లేని అవుతారండి. ప్రొడ్యూసర్ హిట్ అయింది అనుకోండి, అదే టక్కును ఫట్ అయింది అనుకో, ఫ్లాప్. ఇలాంటివి కూడా నా మీద వేస్తుంటారండి, నిజం. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ నేను మాట్లాడుతున్నాను కదా, ఈ జబర్దస్త్ లో చేసే టీం లీడర్ అందరిలో నన్ను బ్రహ్మాండంగా వాడుతున్నారు. ఈ విచిత్రం. ఇప్పుడు చంద్ర అని ఒక టీం లీడర్ ఉన్నాడే, వాడు నన్ను ఇన్ని రూపాయలుగా వాడతాడు. ఇన్ని పేర్ల మీద రాసిన తర్వాత ఏదో రాస్తాడు, కానీ రాసింది ఇక్కడ చేయడు. సుధీర్ వీడు ఇంకా బ్రహ్మాండంగా వాడతాడు, ఎందుకంటే వాడు రాయడు, ఎవడో రాస్తే వీడు చదువుతాడు. చంటి ఎప్పుడు పేపర్ మీద పెన్నే పెట్టాడు. అదేదో నా మీద పెన్ను పెడితే నేను చెప్తాగా, బాగుంది అంటే బాగుందని చెప్తా, బాగాలేదు అంటే కొట్టేస్తే తెలిసిపోతుంది. చెప్పడానికి నా దగ్గర చాలా ఉన్నాయి, కానీ విన్నాను మీ దగ్గరే సమయం లేదు.
వెళ్ళిపోయేటప్పుడు మాత్రం ఒక్కటి చెప్పాలి. రేష్మి గారు నన్ను వాడతారుగా సర్టిఫికేట్ల రూపంలో. కానీ విచిత్రం ఏంటంటేనండి, నాగబాబు గారిని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆయన మనసు ఈ కలర్లో ఉంటుంది, నా కలర్లో. రోజా గారిని చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకు తెలుసా? ఆవిడ ఫస్ట్ చేసే మేకప్ ఇదే. అయితే సినిమాలో నన్ను చాలా మంది చాలా విషయాలుగా వాడుతున్నారండి. ఎలా వాడుతున్నారో తెలుసా? ఇలా నన్ను ముక్కలు కట్ చేసి ఇన్ని రకాలుగా వాడితే కానీ ఆ కళాకారుడు తోప్ అని చెప్పడానికి లేదు. నేను ఏమంటున్నానంటే నన్ను వాడండి, చండాలంగా వాడద్దు. ఇదిగో వెళ్ళేటప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పేపోతున్నాను, ఏమనుకోవద్దు. దయచేసి మా అమ్మా నాన్నని కాపాడండి. ఎందుకంటే మా అమ్మా నాన్న లేకపోతే భవిష్యత్తులో నేను లేను. మీరు చెప్పుకోవాలి ఒకప్పుడు పేపర్ అనేది మాకు ఒకటి ఉండేది అని. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే. Let's start with Nagbabu sir. చంటి గుడ్ ఇన్ఫర్మేషన్. చెట్లు అడ్డంగా నరికేసేసి పేపర్ తయారు చేసి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చొచ్చు అంటే. రోజా గారు పొగిడితే బానే ఉంటుంది, మనకే బాగుండదు. ఎందుకు బాగుండదు? నేను మీకు ఎన్నిసార్లు ఉపయోగపడ్డాను? నిన్ను కూడా తిట్టాడు రష్మి, నువ్వేంటో గమ్మునున్నావు. మీరు ఫినిష్ చేస్తే అప్పుడు నేను స్టార్ట్ చేస్తాను. వాడలేదా నువ్వు నన్ను? నిజం చెప్పు జనాల సాక్షిగా. సర్టిఫికేట్ రూపంలో వాడేవా లేదా? టిష్యూ పేపర్ రూపంలో వాడేవా లేదా? ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాలన్నా నేను కావాలి. ఎందుకంటే ఫస్ట్ టైం నా మీద వేస్తాడు కదా ఐ లవ్ యూ అని. నీ మొహం ఈ మధ్య ఫోన్స్ లో చెప్పేస్తున్నారు, మెసేజెస్ చెప్పేస్తున్నారు, వాట్సాప్ లో చెప్పేస్తున్నారు. అర్థమైందా? కానీ నేను రేష్మి నేను చెప్పినట్టు ఇంకెవడైనా చెప్పగలుగుతాడా? ఈ పబ్లిక్ లో ఐ లవ్ యూ చెప్పా. చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే. చంటి నాకు చిన్నప్పటి నుంచి ఒక డౌట్ ఉంది. బ్రెయిన్ హార్ట్ మాట వింటదా, హార్ట్ బ్రెయిన్ మాట వింటదా? ఇది తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ అండ్ స్టీవ్. లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ ఈ లోకంలో పుట్టడమే లక్కీ. హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నా పేరు రామ్ ప్రసాద్ అండి. నేను చాలా లక్కీ అండి, ఎందుకంటే నాకు మంచి జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్ దొరికింది. అండ్ నెక్స్ట్ మంచి జడ్జెస్ దొరికారు, ఓ మంచి ప్రొడ్యూసర్ దొరికారు, ఓ కత్తి లాంటి యాంకర్ దొరికి. సారీ, ఎంత మంచి జరుగుతుంది కారణం వచ్చేసండి నా మంచి మనసు. ఇడుములో హృదయం మొలిచెనే ముద్దిమంటూ నిన్నే వలచెనే పూజించే యంత్రుడు వాసనకొచ్చాడు. ఎవరు నువ్వు? నీ మనస్సుని. నా మనసువా? అవు. ఎంత వరసుకున్నావేంటి? ఓ నువ్వు మంచిగుంటే నేను అట్లే ఉంటాను. ఎందుకు వచ్చా నువ్వు? ఎందుకు వచ్చినా ఏముంది, నీ మనసులో అన్ని బయట చెప్పి నీకు వచ్చిన. లోపల ఉంటాను ఎక్కడ నీకు పని ఏంటి? నువ్వు ఆడియన్స్ లో ఉండేటాడు, వీడికి వచ్చి స్కిప్ చేయట్లే ఆర్టిస్ట్ గా నువ్వు. ఓకే, నా ఫీలింగ్ చెప్పడానికి వచ్చా. నీ ఫీలింగ్ చెప్పడానికి నేను నేను చెప్తా కదా. నువ్వు చక్కగా చెప్తా. నీ మనసులో ఎంత డ్రైనేజ్ ఉంది, ఎంత చెత్త ఉంది, ఎంత చెదారం ఉంది, మొత్తం బయటికి పెడతా ఈరోజు. ఏమంటే నీ బ్రెయిన్ లో పెట్టుకో, బయటికి చెప్పొద్దు. ఓ ఆ పని నాది కాదు, నీ బ్రెయిన్ నీ లోపల ఉంది కదా, దానికి చెప్పు ఆ కబుర్లు. మాకు తెలుసు. ఎందుకు నువ్వెవరు? నేనెవరా? నీ బాడీ మొత్తం నడిపేది నేనే బే, నీ బాబుని, నీ బ్రెయిన్. ఎక్కడ నీకు పని ఏంటి? నీకేంటి ఇక్కడ పని? కామెడీ చేయడానికి వచ్చాను. కామెడీకి సంబంధం ఏంటో? జబర్దస్త్ కి కామెడీకి బ్రెయిన్ కి సంబంధం లేదు. మేము బ్రెయిన్ లేకుండా మీరు మంచి మంచి స్క్రిప్ట్లు డ్రా చేస్తున్నారు, డైలాగులు అన్ని గుర్తుంచుకొని చెప్పేస్తున్నారు ఇక్కడ. మరి అబ్బో బోల్ డైలాగులు ఉన్నాయి, 4 డైలాగులు మొత్తం ఇటు చెప్పేస్తాడు. ఉన్న గెటప్ నువ్వు వేస్తావు, నాకేముంది? ఆ 4 డైలాగులు కూడా సరిగ్గా చెప్పరా ఎదవా అని చెప్పని నన్ను సరిగ్గా యూజ్ చేసుకో. నేను సరిగ్గా యూజ్ చేసుకుంటున్నాడు, నన్నే మిస్యూజ్ చేసుకుంటున్నాడు. నిన్ను మిస్యూజ్ చేసుకుంటున్నాడు. ఏం చేస్తాను? ఏముంది, పొద్దుగాల ఏ అమ్మాయి కనిపిస్తే అమ్మాయికి ఇస్తావు, మళ్ళీ వాళ్ళు నీకు ఇచ్చేస్తారు. నేనేం ఇస్తున్నా, ఆదాయం ఇస్తాను. నాకు నువ్వు మనసు ఇస్తావు, తిరిగి ల్యాండ్ ఇస్తారు. రాత్రి 10 అవగానే ఆ అమ్మాయి నా దగ్గరికి వెళ్ళిపోయింది ఎట్లా అని చెప్పింది. చిన్న బాటిల్ తీసుకుని కిచ్కి 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 అని ఓపెన్ చేస్తావు, మందు పోసుకుని లట్టు తాగుతావు, గుండెలు బాదుకుంటావు. ఇట్లా అప్పుడు ఎంత ఎట్లా ఉంటుంది తెలుసు. కరెక్టేలే, నేను గుండెలు బాదుకొని తనిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి రావాలి. ఎందుకు వస్తాను? నువ్వు మందు ఎందుకు తాగావు? బాతో తాగాను. దేని వల్ల బాతో తాగావు? ఒక అమ్మాయి వల్ల. ఆ అమ్మాయి గుర్తొచ్చిందంటే ఎవరు కారణం? నువ్వేలే. మరి అది మ్యాటర్. గంట నేను ఎందుకు ఉపయోగపడినా ఏంది? నువ్వు ఉపయోగపడతావు. ఎందుకు ఉపయోగపడు? మళ్ళీ పొద్దున్నే ఏదో పిచ్చిదాని కథలు మనసు వల్ల మరి నువ్వే కదా కావాల్సింది. ఎందుకు ఇట్లా తయారైనావు, దేనికి పుట్టినావు, ఎక్కడికి పుట్టినావు?
చాలే ఆపు ఓవర్ యాక్షన్. ఆని కాదు నిన్ను అన్నాను ముందు. నన్ను ఎందుకు తంతావు? అన్నాలేంటి మన నువ్వు చేసిన ఆలోచనలు ఇచ్చావు. ఈడేమో పార్క్ లో తనతో పిచ్చి పిచ్చి చేసాలు వేసాడు. తను తిట్టిన బూతులు ఇప్పుడు దాకా నా మైండ్ అలాగే ఉన్నాయి తెలుసా. నేను ఏం తప్పు చేసినా అమ్మాయి సాలని మంచిగా రశ్మిలాగా చందమామ అట్లా సూట్ తప్ప. ఆ అమ్మాయితో నేను ఏదో చేయమనే ఉండి. అబ్బాయి శనిగారు లేడీ గడ్డ వేసుకొని వచ్చాడు. ఆడి మీద కూడా ఎక్కేస్తున్నాడు వాడు ఇచ్చిన ఆలోచనల వల్ల. సమయానికి నేను వచ్చి ఆపే కాబట్టి సరిపోయింది. లేకపోతే శనిగారి మంచి క్యారెక్టర్ లేకుండా అయిపోయింది. అవి వచ్చింది సన్నీలు ఏమొద్దా నీకు? ఎవరైనా ఇంతేనా మారవారు నువ్వు చేసే అదో పనుల వల్ల ఎలా తయారవుతాడు మనిషి. నేను ఎక్కడ ఇచ్చిన పిచ్చి పిల్ల గొప్ప అంటాడు. నువ్వు చెప్పు గొప్ప అని చెప్పి. ఇది ఒక అమ్మాయి అబ్బాయిని లవ్ చేయాలన్నా, అబ్బాయి అమ్మాయిని లవ్ చేయాలన్నా మంచి మనసు ఉండాలి. మనసుతోనే లవ్ చేసుకోవాలి, అంతేగాని బ్రెయిన్ కాదు కదా. అయ్యి బాబోయ్, బ్రెయిన్ లేకుండా ఇక్కడ అందరూ బతికేస్తున్నారు. మరి బ్రెయిన్ లేకుండా రష్మి యాంకర్ అయిపోతా, రోజా గారు ఎమ్మెల్యే అయిపోయారా? ఏంటి విత్ అట్లా పడుతున్నారు? మనసు ఇట్లా అయిపోయింది. నాకు తెలిసే మీ మనసులు ఎలా ఉంటాయో. ఎన్ని హాస్పిటల్ చూడలేదు, కేర్ హాస్పిటల్లోని, నిమ్స్ హాస్పిటల్ అన్నింటిలోని హార్ట్ పేషెంట్ చాలా మంది ఉంటారు అక్కడ. ఓ అబ్బో, నీకు చుట్టాలు ఎవరు లేరన్నట్టు చెప్తున్నావుగా కబుర్లు. ఎవరున్నారు చుట్టాలు? ఓ మస్తు గ్రూపులు. ఎర్రగడ్డలో ఉంటారని మాకు తెలుసు. అయినా పెద్ద బ్రెయిన్, నీదో పెద్ద హార్ట్ అని చెప్పిన అదేగా నీ హార్ట్ ఏదో పెద్ద హార్ట్ అనుకుంటున్నావా? ఏదైనా సంతోషం విషయం చెప్తావన్నా, బాధ విషయం చెప్తాను ఎక్కడ పుట్టుకొని పోతావు అని చెప్పారు. భయం అవుతారు అందరికి. ఓ అమ్మ నుంచి చిన్న రాడ్డు పెట్టి టక్ అని పోతావు. నేను అని చెప్పారు కోమలకి వెళ్తే నువ్వు మాత్రం ఊరి మీద తిరుగుతాయి అండి. నువ్వు నాతో పాటు పడుకోవాల్సిందే. నీతో పడుకోవాలా? నేను నాతో పడుకోమంటే కనిపిస్తున్నా. ఒక్క నిమిషం, ఎవరు ఫిగర్ వస్తున్నట్లుంది. ఇప్పుడు తెలిసిపోయింది. ఎల్లకు అమ్మాయి మంచిగా ఉండాలి. అందరు అక్కలు చెల్లెలు అమ్మాయి లెక్క చూసుకోవాలి. అమ్మాయి అందరిని అలా చూసుకుంటే పెళ్ళ ఒకటి దొరికింది. ఎలా ఎవడొకటి వర్కౌట్ చేస్తే నా మాట చెప్పినాగా నీకు ఏం వంకర బుద్ధి పోదా? ఏం చెప్తే మాట వినవేంటి నువ్వు? వీడకెళ్ళి ఎక్కువ మాట్లాడతారే. నేనే గొప్ప. ఏంది నేను గొప్ప? నేను గొప్ప, మనసు గొప్ప అని చెప్పి ఏం మాట్లాడుతున్నావు? నేను గొప్ప అంటే నువ్వు గొప్ప అంటావేంట్రా? నేను రా గొప్ప. నువ్వేవడరా? లివర్ నిరా. ఏంది నేను గొప్ప? ఏందన్నా నేను గొప్ప? నువ్వు రొమాన్స్ చేస్తున్నావు గొప్ప నేను కాబట్టి. గొప్పరా నువ్వు? నేను గొప్ప అయితే ఒరే నా లివర్ అది పోయింది లేరా. నేను గొప్ప. నువ్వెవడరా? నీ కిడ్నీ రా. నా కిడ్నీ? మరి చేతి ఏంటి? రాళ్ళు. నువ్వు దరిద్రుడుగా ఏది పడితే తినేస్తున్నావు. ఇదిగో చూడు, 2 ఇల్లులు కట్టుకోవచ్చు దరిద్ర పెద్ద వీటితోటి. వెళ్ళరా. బాడీలో పనిచేసి దీనివల్ల బాడీ అంతా పనిచేసేది. నీకు ఎముక గెటప్ వేయాల్సిందిరా, నువ్వు కిడ్నీ గెటప్ వేసినవేంటి? అందరు ఇలా చంపేస్తుంది ఇది. ఓ మరి మనసు దాల్చుకుంటే ఏదైనా చేస్తుంది. ఆపండ్రా. ఏ పండు? ఒరే నాకు చెప్పిన 2 డైలాగులు మధ్యలో తోడతా, అవి కూడా మర్చిపోతా. నువ్వేవాడు అంతకి? ఇదే కలర్ రా. రెడ్ కలరు అంటే నువ్వు బ్లడ్ వా? మనస్సు హాస్పిటల్ పోవచ్చు కదా, జబ్బుందా నీకు? ఏ కలర్? ఓ ఎర్రపుర కలర్. అంటే ఏంగా రక్తం. మరి రక్తమే కదా. మరి ఏది గొప్పరా? నేను గొప్ప. నేను గొప్ప. ఎందుకు వచ్చినావు? ఎందుకు వస్తున్నావు? అదే అలాగే వెళ్ళిపోతాడు పాకొని. అంటే బ్లడ్ కాదు, లిక్విడ్ స్టేట్ లో ఉండదు, అలాగే వెళ్ళిద్దిలే. అన్ని పార్ట్స్ వచ్చే అసలేంది రాలేదు. కొడక నువ్వు ఇంకా మారలేదా? సెన్సిబుల్ పంచులేస్తే మీ బ్రెయిన్ లో ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని దాన్ని నాన్ వెజ్ అంటారు. ఏంటో ఈయన చచ్చిపోయింది కదా, అంటే ఎందుకు బతుకుంటా? మనం ఎందుకు బతుకుంటాం? మనమే చచ్చిపోవాలి కదా. మనం పోవాలి కదా. చచ్చిపోతావా? ఆటో 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 ఆటో. రోజా గారు మీరు చెప్పండి, హార్ట్ ఇంపార్టెంటా బ్రెయిన్ ఇంపార్టెంటా? హార్ట్ ఇంపార్టెంట్. రామ్ ప్రసాద్ నిజంగా చాలా స్టైలిష్ గా ఎంట్రీ ఉంది. డాన్స్ గేమ్స్ డైలాగ్ కదా. మీ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, మీ హార్ట్ ఎలా పనిచేస్తుంది, లివర్, కిడ్నీ అన్నీ ఇక్కడ తెలిసిపోయింది.
వెరీ నైస్. నాగబాబు సార్ నీట్గా చేశారు. గుడ్ ఎంటర్టైనింగ్ స్కిట్. గోడ తన గోడ్ని చెప్పుకుంటే ఎలా ఉంటుందో చూడండి మన చమ్మక్ చంద్ర స్కిట్ లో. నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో జుంకా మల్లే. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో ఈ సాంగ్ కి నా స్కిట్ కి ఏ సంబంధం లేదు. ఊరికే ఎంట్రీలో సాంగ్ కావాలి అన్నా లేకపోతే ఎంటీ అయిపోతుంది అన్నారు. నేను గోడ, అర్థమైందా? గోడ మాట్లాడితే ఎలా ఉంటుందో నాకు తెలుసా. ఈ మనుషుల అరాచకాలు ఎలా ఉన్నాయో తెలుసా. నేను ఒక్కసారి నోరు విప్పాననుకో ప్రపంచంలో ఉన్న ఏ కాపురం నిలబడదు నా సున్నం. ఇంట్లో కూర్చొని ఈ సున్నంగాడు నా కొడుకే, ఈ సున్నంది నా కూతురే అనుకుంటుంటారు అందరూ. నేను ఒక్కసారి నోరు విప్పాననుకో ఆ సున్నంగాడు ఎవడికి పుట్టాడు, ఈ సున్నంది ఎవడికి పుట్టిందో నాకు తెలుసు. ఫోన్లే మనుషులు మనోలే కదా అని నేను కామ్గా ఉంటున్నా. నన్ను ఫ్రస్ట్రేషన్ తెప్పించొద్దు నా సున్నం, అర్థమైందా? ఈ మోతేవాడిది ఇక్కడ కూర్చుంది కానీ ఈ సున్నం గోడ చాటున చేసే అరాచకాలు మామూలుగా ఉన్న సున్నం. ఇప్పటికీ మనం జబర్దస్త్ 90 ఎపిసోడ్లు చేసాం. ఇప్పటికీ గోడ చాటున వచ్చి తెలుగులో యాంకరింగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటుంది. ఏదో గ్లామర్ కోసం పక్కన పెట్టాను సున్నాను కానీ ఎక్కువ యూజ్ ఏం లేదు నా సున్నంది, అర్థమైందా? ఒకసారి ఈ సున్నాన్ని చూడండి. ఈ దాక్కుంటే ఈ సున్నం ఎందుకు వస్తుందో తెలుసా? ఒక్క నిమిషం. ఈ గోడ చాటున ఇంకో సున్నాన్ని చూడండి. అది విషయం. దీని మొగుడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనుకో ఎప్పుడు వాడి ఒళ్ళో వాళ్దామని చూస్తుంటది ఈ సున్నం. దీని పిల్లం ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోద్దో దీని ఒళ్ళో వీడు వాళ్దామంతో చూస్తాడు ఈ సున్నం. ఇదేమో దాని మొగుడికి సున్నం రాస్తుంది, ఇదేమో వాడి పిల్లానికి సున్నం రాస్తున్నాడు సున్నం. ఎందుకే నీకు అంత ఆరాటం? అక్కడ కొంపలేమన్నా మునిగిపోతున్నాయి నా సున్నం, ఎందుకు నీకు అంత నా సున్నం దానా? ఏంటి గోడ ఎలా జారుతుంది ఏంటి? గోడ ఫ్రస్ట్రేషన్ అయితే ఇలాగే జారుతుంది నా సున్నం. అబ్బో మీ దూకుడు మీ దూకుడికి నాకు సున్నం రాలిపోతుందిరా నా సున్నం. ఎట్టి పరిస్థితుల్లో మీ ఇద్దరికి సున్నం రాకూడదు. మా ఆయన ఒకడు గోడ ఎత్తుగా కట్టుకున్నాడు, కొంచెం చిన్నగా కట్టొచ్చుగా. అబ్బా ఇది హైట్ గోడ ఉంటే నేను లాంగ్ జంపులు చేస్తున్నావు నా సున్నం. గోడ చిన్నగా ఉందా అనుకో, చిన్నగా ఉంటే ఇంకా రన్నింగ్ లో చేస్తావు నా సున్నం. ఇదిగో ఈరోజు గోడ జారుతూ ఉంది, ఈరోజు గోడ దొక్కడానికి అవ్వదు. బాయ్. అది అబ్బా రే సున్నంగా నువ్వు కొట్టినా తిట్టినా నాకేం పర్లేదు. ఈ మీ ఇద్దరికి ఈ రోజు సున్నం రాలకుండా చేశాను. ఐఎమ్ హ్యాపీ, సక్సెస్. ఇంకా పర్లేదు. ఏం పర్లేదు రే నా సున్నం, ఏం పర్లేదురా? हेलो कौन बात कर रहे? अरे कस्टमर केयर वाले, तुम लोग दिन में 4 बार फोन करके डम डम करते, क्या समस्या है तुम लोग? काट जाता हूँ, समझ में नहीं आता, बोला तो तुम्हारे को सुरक्षा रहेगा तुम लोग. ఈ సున్నంగాడు చూడు, కస్టమర్ కేర్ ఫ్రస్ట్రేషన్ తో వాడు పాన్ పరక్ తిని నా మీద వస్తున్నాడు సున్నం. అరే ఆవు పేడ తినరా దరిద్రుడా. తింటాయి, రోజు తింటాయి, నిన్న కూడా తింటాయి, ఈ రోజు కూడా ఉన్నాయి, రేపు కూడా తింటాయి. తిను, రోజుకు 4 కిలోలు తిన్నా సున్నం, దరిద్రం వదిలిపోతుంది నా సున్నంగా. ట్రై చేస్తాయి, మా ఫ్యామిలీ మొత్తం కూర్చొని తింటారు రా భాయ్. క్యా करते सुनते నీకు ఇలా కాదరే, నీకు రివర్సే కరెక్ట్ నా సున్నం. ఏ కోనే రే? दम्मे तो सामने आ. क्या तेरे सामने तेरी सुनना? कौन है तू? मेरे पास बहुत बड़ा साहित्य. क्या है रे साहित्य? घोड़ा में बहुत बड़ा साहित्य है रे. है వీళ్ళకి రివర్స్ సున్నం వేస్తేనే కరెక్ట్, లేకపోతే మాట వినరు నా సున్నాలు ఇల్లు. ఇంకా పర్లేదు. ఏ పర్లేదు నా సున్నం రే. ఏంట్రా ఈ సస్పెన్షన్ నాకు రామ్ గోపాల్ వర్మ లాగా? మేడం ఈ గోడ చాలా బాగుంది మేడం, ఈ గోడకు ఆనుకొని ఫోజులు ఇవ్వండి, నేను స్టిల్స్ తీసుకుంటా. ఓహో స్టిల్స్ ఫోటోగ్రాఫరా? ఓకేనా? ఓకేనా 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 నీకు ఓకేగా? డబల్ ఓకే. అయితే లొకేషన్ సేవ్.
పోస్టరా? ఏం పోస్టరా? సెకిలా పోస్టర్ కోసం సెకిలా పోస్టర్ కోసం 3 సార్లు ఇంటర్ ఇచ్చావరా నా సున్నంగా నువ్వు మామూలు నువ్వు ఉండాల్సింది ఇక్కడ నా బెడ్రూమ్. చి మీరు మామూలు సున్నాలు కాదురా. ఈ సున్నంగాడు రోజు తాగుతాడు, తాగేసి ఇంటికి వెళ్ళడు. ఎందుకంటే వాళ్ళ ఆవిడ పుంగి పొగడు కొడుతుందని వీడి భయం. రోజు ఇక్కడ తాగేసి ఫ్రస్ట్రేషన్ అయి వాళ్ళ ఆవిడ ఫ్రస్ట్రేషన్ ఇక్కడ తీసుకుంటాడు నా సున్నంగాడి. అవునే, నేను ఇప్పుడు చెప్తానా, రోజు తాగుతా, తాగంది ఇంటికి రాను. అసలు నీ సంగతి తాగి రోజు నా చేతులు అయిపోయినా నువ్వు. ఏంటది? నా భార్య. చూసారా నా సున్నంగాడిది? వాళ్ళ ఆవిడ భార్య ఫోటో నా మీద గీసుకొని వాళ్ళ భార్య ఇక్కడే ఉందనుకో ఇక్కడ తిట్టుంటాడు నా సున్నంగాడు. ఇప్పుడు నీ ముందే తాగుతా, ఏం చెప్తావే నువ్వు? ఇక చూడా. రే సున్నంగా, నేను నీ భార్యను కొత్తరా గోడండ్రా నా సున్నం, అర్థం చేసుకునేంటారు. అవునే, ఏదో వర్క్ లోడ్ ఎక్కువైందని 90 ml తాగేస్తా. నువ్వు 140 స్పీడ్ తో నన్ను గుద్దుతే నేను బతకాలా సావాలనే? ఒక మొగుని పట్టుకొని అట్లా కొడతావే నిన్ను. ఒక మొగుడని చూడకుండా నువ్వు కొట్టినా చూడు, నీకు సూపర్ దా చూడు సినిమా. ఇచ్చట మూత్రం పోయరాదు. ఇప్పుడు చూడ, ఇప్పుడు చదువుకోరా. ఇచ్చట మూత్రం పోయరా. దరిద్రులు ఎంతమందితో టార్చర్ రా. రోజు 10 మంది తాగేసి వస్తారు, ఇక్కడ వచ్చి ఫ్రస్ట్రేషన్ తీసుకుంటారు మీరు. నా బతుకు పాడుగాను. అమ్మో లేట్ అయింది, ఇంటికి వెళ్ళాలా? అది సున్నం కొడుకు ఇప్పుడు 2 కొడితే దిగింది. డార్లింగ్, నీకు ఈ ప్లేస్ చూస్తుంటే ఏ గుర్తొస్తుంది? మీరు నిన్న చేసిన అరాచకాలు నాకు గుర్తొస్తుందిరా నా సున్నం. డార్లింగ్, ఐ లవ్ యూ. ఐ టు యూ. స్టార్ట్ అయింది ఇప్పుడే స్టార్ట్ అయింది మళ్ళీ. డార్లింగ్, ఈ రోజు ఏం లేదా? నన్ను కొక్కితే వస్తుందిరా నా సున్నం, దాన్ని ఒకచ్చు కదరా నా సున్నంగా. ఈ రోజు వద్దు. అబ్బా బతికించావు తల్లి, నీకు దండం పెడతా, లేకపోతే ఈ రోజు నా బేస్మెంట్ కదిలిపోయేది. ఏంటి ఈ రోజు లేదా? అది ఒప్పుకోకపోతే నన్ను గుర్తుతానంట నా సున్నంగా. ప్లీజ్ డార్లింగ్. వీళ్ళకి మ్యాన్ హ్యాండ్లింగ్ కరెక్ట్. నీకు మీకు ఏమనుకుంటున్నారా? ఎవరు గోడ? మమ్మల్ని ఏ గోడ విడదీయలేదు. ఎందుకే విడదీయలేదు? ఏం చేస్తున్నావురా నువ్వు రోజు? ఏం చేస్తున్నావురా? అసలు మనిషి పశువురా నా సున్నంగా? రోజు ఒకదాన్ని తీసుకొస్తానంటారు నా చాటుకు నా సున్నంగా. చీటర్, స్టూపిడ్, నేను ఫస్ట్ లవర్ అన్నా. సున్నంగాడు స్టూపిడ్, నీ వల్ల నా జీవితం మొత్తం నాశనం చేశావు కదా, మొత్తం అంతా అంకితం చేసుకున్నావు కదరా. నీ అంకితాలు పాడుగాను సున్నం దానా? అంకితాలా? నువ్వు ఎంతమందికి అంకితం అవుతావు నా చాటుకు తెలియదా సున్నం దానా? అంటే నువ్వు కూడా రోజుకొకరిని తీసుకొస్తున్నావే, నీ సంగతి ఇలా కాదే. రా గోడ చాటుకు రావా, నీ సంగతి చెప్తా. అయితే దూకుంటే మూసుకొని ముందుకురా. ఇంకోసారి వచ్చారనుకో నరికి పోగులు పెడతానేమనుకుంటున్నారో. తొక్కలో కూడా డార్లింగ్, ఇదొకటే గొడవ ఉందా? సిటీలో చాలా గొడవలు. పద డార్లింగ్. నా బతుకు పాడుగాను. చెప్పండి సార్. బాగుంది, నిజంగా బాగుంది. గోడల మీద చేయటం, తాగి బాగా రవిది పెళ్ళాం బొమ్మ గోడ మీద వేసి తనటం, అది కూడా ఫ్రస్ట్రేషన్, అన్నీ చాలా బాగా వచ్చినాయి. రోజా గారు చెప్పండి. గోడకు కూడా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా అని ఇప్పుడే అర్థమైంది. అండ్ గోడ మాట్లాడడం స్టార్ట్ చేస్తే చాలా మంది బతుకులు బస్ స్టాండ్ అవుతుందని కూడా ఇప్పుడే అర్థమైంది. అందరూ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఇప్పుడు చెప్పుకి నోరొస్తే నోటికి మాట వస్తే ఎలా ఉంటుంది తెలుసుకోవాలందా? అయితే లెట్స్ కాల్ అపాన్ శకలక శంకర్ అలాంగ్ విత్ శ్రీ. ఏటండి ఎండేటి నెత్తి కాలిపోతుంది. ఏటి తోతను బేట పర్లేదు రండి, చిన్న దండం పెట్టుకుని వచ్చేస్తున్నా.
లోపల రానివ్వరు మమ్మల్ని, లోపలికి రానివ్వరు. ఏంటి సార్ ఇది? ప్రపంచంలో ఎవరి బాధలు కొంటే మా బాధ అర్థం చేసుకునేట్టు అర్థం కాదు. ఆడు బాధ చెప్పుకోవడానికి లోపల వెళ్ళాడు. ఆడు లోపలికి వెళ్ళి గంట అయింది. పోనీ కరెక్ట్ మొక్కుతాడంటే అది కాదు. అక్కడికి వచ్చిన ఫిగర్లు అందరూ లైన్ వేసుకుని ఉంటాడు. మమ్మల్ని ఎండలో వదిలేసి గంటలు ఈ ఎండలో చచ్చిపోయి కింద మీద పడి చచ్చిపోయి వచ్చిన తొక్కి కింద మీద నానా పెంట చేస్తున్నాడు. పోనీ ఏమైనా ఆ స్టాండ్ లో పెడతాడంటే అబ్బా కప్పు రూపాయి కక్కుర్తి బయట వదిలేస్తా. నువ్వురా స్లిప్పర్ సార్. మా ఓనర్ అయితే హాయిగా నన్ను ఇంట్లో తింపేవాడు. ఎంచక్క ఆ బాత్రూమ్ లో, కిచెన్ లో, హాల్లో హాయిగా ఉండేది. ఈ మధ్య వాడు తమ్ముడు కూడా వచ్చాడు. వాడు షూ వేసుకొచ్చాడు, స్లిప్పర్స్ లేవని చెప్పి మా ఓనర్ వాడే స్లిప్పర్స్ వాళ్ళ తమ్ముడు వేసుకొని తింపేస్తున్నాడు. అది నా బతుకు. బాధపడుకో, రోడ్డు ఎక్కావు కదా, తొక్కి చంపేస్తున్నారన్నా. అన్ని అలవాట్లు అవుతాయి. నేను ఎప్పుడు గుడికొచ్చినా మా యదో తొత్తు కొడుకు తీసుకొస్తాడు కదా, చెప్పులు షాప్ ఒకటి చూసా. అందులో ఒక టైం కూర్చొని నవ్వుతుంటది ఎప్పుడు. నేను ఏసీలో ఉన్నాను, నువ్వు ఎండలో తిరుగుతాను, దోళ తీస్తావు నా కొండిగా అని చెప్పాడు. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు. ఆడొచ్చాడు రోడ్డు మీద. యారా ఎప్పుడు నవ్వుతుంటా కదా, అద్దల రూమ్ లో ఉండి మేము ఎండల మీద తిరుగుతామని చెప్పి తెలుగొచ్చావు నువ్వు. ఇంతకు ఎవరు కొన్నారు? అట్టి పండ్లు అమ్మేవాడు ఉన్నాడు చూసావా? చెప్తే అరటి పళ్ళుడికి ఎలా దొరికావురా? ఏం అట్టన్ అవుతానారే? యారా లైన్ మ్యాన్, నువ్వు రోజుకు ఒకరితో తిరగవా? నిన్న మా ఓనర్ వచ్చి గుడి దగ్గర వదిలిపెట్టి దేవుని ముక్కోనికి పోయినాడు. బయట ఉన్నాను, ఈ లోపల ఇదో వీడు తగులుకున్నాను. నన్ను ఈడేంటి బాబు? శంకర్ జాత అక్కన సంతానం. సరే ఏంటి ఎలాగొచ్చు? ఏంటి ఇలాగ రాలేదురా, వాడు వదిలిపెట్టి పోయినాడు, వీడు తగులుకున్నాడు. ఇంకోటి తగులుకో మళ్ళీ. పోతాడా మరి ఏం చేయాలి? పోక కొత్త పై బౌలతో చెప్తాను, వారు పీకెచ్చను ఆయాల. ఏంటి కొడుతున్నావు అంటే? మళ్ళీ లేకపోతే గుడి దగ్గరకు వచ్చు. అమ్మయ్య అంతవే. నాకు ప్రశాంతంగా ఉన్నది గుడి దగ్గరకు వచ్చినప్పుడే. ఎవరు చెప్పారా ప్రశాంతంగా ఉంటానని? గౌడికి ఏది ముఖం వేసుకొని రంకుమ్మ కూడా నన్ను ఎందుకురా ఉదయాన్ని తగులుకుంటావు? నేనేదో ప్రశాంతంగా వచ్చాను ఇక్కడికి. నా గురించి నీకు తెలియ, నోరు మూసుకొని చెప్తాను నీకు. సరే ఏటో చెప్పు. మా పోరంబోకు ఓనర్ ఉన్నాడు, ఆడు మామూలుడు కాదు, 200 కేజీలు బరువు ఉంటాడు. పోట్ల దెబ్బ తిని పొట్ల పెంచితే 200 కిలోలు రాకపోతే 50 కిలోలు వస్తాడా? నన్ను అడుగుతాడు, ఆడిని అడగండి. ఇందాకేం జరిగింది చెప్పు. మా ఓనర్ పోరంబోకు ఉన్నాడు, మన ఏదో తొక్కేశాడట. మరి ఆ పోరంబోకు తొక్కేసిన తర్వాత నాకు నీళ్ళతో కడగాలి కదా, అవేమీ చేయకుండా బండరాయి చూసి దాని మీద కాలెట్టి ఇలాగన్నాడు. అది ఎక్కడ వదులుతుంది? ఆ తర్వాత దాన్ని చేతితో తీసుకొని పటా 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 అని కొట్టాడు. నేను ఎంత కమిలిపోయినా నీకేం తెలుసు మీకు? అందరూ జెంట్సే. నిన్నేనరా? నన్ను కాదు భయ్యా, నిన్ను అనుకోట భయ్యా. ఇంట్లో ఉండేవని నన్ను ఇన్వాల్వ్ చేయదు. నిన్నే. ఎక్స్క్యూజ్ మీ, కంపెనీ వచ్చా? నాది అవును. ఎక్స్క్యూజ్ మీ, కంపెనీ వచ్చు కదని పలాపాలని వెళ్ళిపోయావు. సైట్ కొట్టడం చిల్లర పనులు ఏమైనా చేసావు? వాళ్ళ ప్లేస్ ఇక్కడ. టైం పాస్ అవటం లేదు, కాసేపు మాట్లాడొచ్చుగా ఏదైనా. ఉన్నావు తెలుసా? అంటే హై హీల్స్ కదా, కొంచెం షేప్ బాగుంటుంది అంతే. అదే మోసానికి వచ్చిన కుక్కలో ఇలాగా. క్లౌడ్స్ వస్తున్నాయి. వర్షం వస్తే నాకు భయం. వర్షం వస్తే నాకు భయం. ఎండలో ఉన్నామని వెనకంట చెప్పండి బోర్ కొడుతుంది అన్నావు కదా, చెప్పు మరి. Why are you going out? Brother, I hate this weather because I'm leather na. ఏటన్నదిరా? బెదర్ అన్నది అంతేటది. అనియా అమ్మో, చినుకులు కూడా చినుకులు పడుతున్నాయి. ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? నేను ఉన్నాను కదా, ఎందుకు తొందరపడతా? నువ్వు ఉంటే వాన వాన వెల్లువాయి, కొండ కోన తుళ్ళిపోయి. టైం వచ్చింది కదా అని హక్ చేసేసుకున్నారు.
మొదటి టైం కాలేజీకి వచ్చాను. హలో అమ్మాయి చేయితీరా. నేను గుడి పాపవు కదా నువ్వు? ఎవరు? గుడి గుడి గుడి. ఇంతకీ ఎవర్రా నువ్వు? ఒకరోజు వర్షం పడిన పగలు గుడి. నీకు వర్షం అంటే పడదు, గుర్తొచ్చిందా? ఓ రోజు మార్నింగ్ వర్షం పడుతుంటే ఒక మహానుభావుడు తన శరీరాన్ని నా శరీరం మీద కప్పి నా మీద చినుకు పడకుండా కాపాడాడు. ఎక్కడున్నాడు ఆ మహానుభావుడు? నేనేనే. అబ్బోతులే. జడ్జెస్ రోజా గారు లోపల ఏం చేస్తాయి శంకర్ చెప్పులు? వాటికి చూడాలని కోరుకుంటది కదండి దేవుడిని. అలాగే మంచి కాన్సెప్టే, కొత్తగా అనిపించింది. నిజంగా మీరు చెప్పినట్టు ₹1 పిసినారితనంతో ఆడబడేసి ఎండలో వెళ్తే ఆ చెప్పుల మీద చెప్పులేసి తొక్కేసి బాగుంది శంకర్. బాబు సార్ నాకైతే ఎంటర్టైనింగ్ గా సాగింది, నీట్ గా ఉంది. అప్పారావు వచ్చేటోడికి కొంచెం లేచింది. గుడ్. సాధారణంగా ఫోన్ లో మనం మాట్లాడతాం, కానీ ఫోనే మాట్లాడితే ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ అద్రే అభి ఎన్ఎస్టీ. టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా, మెల్బర్న్ మెరుపుల మెరిసేదానా. శుక్లం భద్రం విష్ణు చచ్చివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయ సర్వజ్ఞ శాంతి. ఏటి పూజ చేస్తున్నాను అనుకుంటున్నారా? కొత్తగా ఫోన్ ఒకటి కొనుక్కున్నాను, దానికోసం పూజ చేస్తున్నాను. ఫోన్ కొనుక్కున్నాను కదా, మా ఆవిడ్ని ఊరికి పంపించేసాను. దేనికి అని మీరు అందరు అనుకుంటున్నారు. ఏంటి మా ఆవిడ మరి అక్కడి నుంచి ఫోన్ మాట్లాడుతుంది, నేను ఇక్కడి నుంచి మాట్లాడేస్తాను. ఇప్పుడు ఫోన్ వస్తే నేను మాట్లాడేస్తాను అనమాట. అబ్బా ఏటే అబ్బే అంటున్నావే? అమ్మా హలో హలో ఏటమ్మా ఏటే? నువ్వు లేకపోతే నేను అసలు వండలేకపోతున్నాను తెలుసా అసలు. ఓలమ్మో నా ఓడిపోయి చాలా రోజుల తర్వాత స్వర్గం నుండి ఫోన్ చేస్తాడు. ఈడ ఉండండి రోజులు నా దగ్గరికి రాకుండా ముడుచుకొని పండుకునేవాడు. బేగా విజయనగరం బస్ ఎక్కేసేసి బేగ వచ్చేయి, అర్థమైపోయిందా? ఏంటి విజయనగరం బస్ అంటే? ఎవరు పాడుకావు నువ్వు? విజయనగరం బస్ అంటే ఎవరా నువ్వు? అమ్మో నా మోగడే నన్ను ఇంతవరకు అక్కడికి రా ఇక్కడికి రాలేదు. నువ్వెవరైనా నన్ను అంటావు పాడుకావు. నీ మీద మనమోతే నీ మీద నాశనం నాశనం అయిపోతే నీదంతా కాదు కానీ నిన్ను పెట్టేస్తాను. ఓకే ఉంటానే. అట్లా అంటే పెట్టరా? నువ్వు పెట్టేస్తా అంటే ఎట్టరా? ఇప్పుడు పడుకున్న గుర్రాన్ని లేపినావు, ఇప్పుడు పరిస్థితి ఏందిరా? ఇప్పుడు నాకు గతి ఇవ్వాలరా? ఏడుకొండలో నువ్వు ఒక్కడే గతి నాయన. ఇదంతా ఏంటి? ఈ ఫోన్ కొన్న దగ్గర నుంచి ప్రతి ఒక్కరు రాంగ్ నెంబర్ పోతుంది, ప్రతి ఒక్కరు తిట్టింది. ఏటి ఫోన్ ఏటంటే ఏటి ఫోన్ అసలు బ్యాట్. ఈ జన్మలో మనిషి ఫోను ఇద్దరు చనిపోయారు. మరో జన్మలో టచ్ స్క్రీన్ తో పుడుతుంది. నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా cappuccino కాఫియా సోఫియా. హాయ్, నా పేరు సోఫియా ఫోన్. నేను సాఫ్ట్ ఫోన్ ని, టచ్ ఫోన్ ని. నన్ను ఎక్కట్టి చేసినా నేను ఓపెన్ అయిపోతాను. అయితే నాలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఒక ఓనర్ కి ఫోన్ చేసినప్పుడు 3 రింగ్స్ తర్వాత వాడు ఫోన్ ఎత్తకపోతే నేనే ఆన్సర్ చేస్తాను. అదే నాలో ఉన్న స్పెషాలిటీ. నా దరిద్రం ఏంటంటే ఈ జన్మలో కూడా వీడే నా ఓనర్ అయ్యాడు. ఫ్రెండ్ కాలింగ్, ఫ్రెండ్ కాలింగ్, ఫ్రెండ్ కాలింగ్, ఫ్రెండ్ కాలింగ్. వాడు స్నానం చేస్తున్నాడు, నేనే ఎత్తుకోవాలి ఫోను. హలో హలో రే అబ్బులో, నేను రా సురేష్ని. నేను సోఫియా ఫోన్ మాట్లాడుతున్నాను. ఎవరు మీరు? ఫోన్లు కూడా మాట్లాడుతున్నాయా? ఇంతకీ మా అబ్బులుగాడు ఎక్కడా? మీ అబ్బులుగాడు గబ్బులు వదిలించుకోవడానికి సబ్బు తీసుకొని రూమ్ లోకి వెళ్ళాడు. వాడు గోడకేసి వీపును రుద్దుతా ఉన్నాడు కానీ వాడి నలుపు తగ్గట్లేదు, గోడకు మాత్రం నలుపెక్కుతుందయ్యా. అది కాదండి, మొన్న వాడి ఇంటికి వెళ్తే ఏదో ఆవకాయ పచ్చడి తెస్తానన్నాడండి. అది తెచ్చాడేమో, కొంచెం అడిగి తీసుకుందామని ఫోన్ చేశాను. ఆవకాయ పచ్చడి తెస్తానన్నాడా?
వాడు పులావ్ సెంటర్ దగ్గర పిండేసుకొని వాడి పడేసిన నిమ్మకాయ చెక్కలు తీసుకొని వాటితో పచ్చడి పెట్టుకునే రకం వాడు చేస్తానంటే నువ్వేలా నమ్మేవరా దరిద్రుడా? అంటే మొన్న ఇచ్చిన పచ్చడి అదెవడో శారదంలో పెట్టింది అలాగే తెచ్చిచ్చినట్టున్నాడు. అబ్బో వాడిని అక్కడే ఉండమని నేను వస్తున్నా. నా కర్మ, వీడు స్నానం చేసి వచ్చాడు. ఎవడైనా బాత్రూంలో స్నానం చేస్తుంటే మొబైల్లో వీడియో తీసుకుంటారా? వీడు తీసుకుంటాడు, చూపిస్తాడు. గర్ల్ ఫ్రెండ్ కాలింగ్, గర్ల్ ఫ్రెండ్ కాలింగ్, గర్ల్ ఫ్రెండ్ కాలింగ్, గర్ల్ ఫ్రెండ్ కాలింగ్. ఏంటి గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందా? ఇదెందుకు ఫోన్ చేసింది ఇప్పుడు? ఈ మొఖం అంత నాకేం పని? ఇక్కడ మంచి ఫిగర్ దొరికింది ఇక్కడ నాకు. వీడు ఆన్సర్ చేయట్లేదంటే నేనే ఫోన్ ఆన్సర్ చేయాలి. హలో హలో డార్లింగ్. డార్లింగ్ ప్రభాస్ అమ్మా. ఏ నేను బంగారం? నువ్వు కాదమ్మా బంగారం, పవన్ కళ్యాణ్. హలో ఎవరు మాట్లాడేది? నేను సోఫియా ఫోన్ మాట్లాడుతున్నాను. మీరెవరండి? నేను అబ్బుల్ గర్ల్ ఫ్రెండ్ ని. అబ్బుల్ ఏం చేస్తున్నాడు? అబ్బులు ఇక్కడ రష్మికి సైట్ కొట్టుకుంటున్నాడులే. నువ్వు ఫోన్ పెట్టేసి ఇంటికి వెళ్ళిపో. అబ్బులు ఇలాంటి వాడా? జీవితంలో వాడి ముఖం చూస్తే ఒట్టు పెట్టాయి. అయ్యయ్యో నా గిఫ్ట్ అన్ని అక్కడే ఉండిపోయాయి, ఇప్పుడు ఎలా? గర్ల్ ఫ్రెండ్ కాలింగ్, గర్ల్ ఫ్రెండ్ కాలింగ్. అమ్మో గర్ల్ ఫ్రెండ్ కాలింగ్. ఏంటి నాన్న బంగారం, ఏంటి అసలు పొద్దు నుంచి నీ గురించి మాట్లాడుకుంటున్నాను రా నాన్న. అసలు పొద్దున్న టీ తాగలేదు, కాఫీ తాగలేదు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు బంగారం. నోర్మోయిరా, అన్ని నీ ఫోన్ చెప్పింది. నువ్వు అక్కడే ఉంటా, వస్తున్నా, నీ అంత చూస్తా. అత్తమ్మ కాలింగ్, అత్తమ్మ కాలింగ్, అత్తమ్మ కాలింగ్, అత్తమ్మ కాలింగ్. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయను. ఇప్పుడు ఇది ఏం చెప్తుందో నేను చూస్తాను. హలో అల్లుడు గారు. అల్లుడు గారు మోహన్ బాబమ్మ. మా అబ్బులు ఉన్నాడా ఆయా? అబ్బులా? ఇంతకీ మీరెవరు? నేను ఆయనకి పిల్లనిచ్చే అత్తమ్మని. పిల్లనిచ్చే అత్తమ్మవా? అయినా పోయి గబ్బుగాడికి పిల్లని ఎందుకు ఇస్తున్నావు అమ్మా? ఏంటలా మాట్లాడుతున్నాడు మా అబ్బుల గురించి? అసలే 50 లక్షల కట్నం, 25 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చా. ఆహా, వీడికి అంత సొమ్ము నువ్వు కట్నంగా ఇచ్చావా? అసలు వాడు ఎలాంటివాడో నీకు తెలుసా? వాళ్ళు నించుంటే నీరసం, కూర్చుంటే ఆయాసం. వాడు ఫోనే సరిగ్గా ఎత్తలేడు, మీ అమ్మాయిని ఏమి ఎత్తుతాడమ్మా? ఓరే అబ్బులుగా, నీ సంగతి ఉన్నది. నేను వస్తాను ఆగురా రే. అబ్బులు, ఓరు అబ్బులు, ఎక్కడరా నువ్వు? అబ్బులుగా ఇక్కడరా. అబ్బులుగా ఏరా ఎక్కడెక్కడ మొక్కలన్నీ ఏరుకొని వచ్చి నాకు పచ్చడి పెడతావా? నాకంటే ఈ చుంచు మొక్కం నచ్చిందారా నీకు? నానా అబ్బులు, అబ్బులు ఏటమ్మా? ఏంట్రా నీకు ఎవరెవరు కావాలి? రష్మి కావాలా నాయన? బాగుంటుంది బాగుంటుంది. నా బిడ్డ కావాల్సి వచ్చిందారా నీకు? అందుకే చెప్పా, మనుషులతో పెట్టుకోండి, మెషిన్లతో కాదు. రోజా గారు. ఏంటి అభి, టచ్ స్క్రీన్లు మళ్ళీ పుట్టి పగ తెచ్చుకుంటాయా ఫోన్లు? నైస్ అభి. నాగబాబు సార్. ఫోన్ 2 జన్మలు ఎత్తినా ఓనర్ మొత్తం వాడే నసనా కొడుకు హింస పెట్టి బాగుంది. ఓకే వ్యూవర్స్, సో వస్తువులకి కూడా మనసు ఉంది, ఫీలింగ్స్ ఉన్నాయని చూసారు కదా. అలాగే మన జడ్జెస్ కూడా వాళ్ళ ఫీలింగ్స్ తో, డీప్ డౌన్ ఫీలింగ్స్ తో స్కోర్స్ ఇవ్వబోతున్నారు. సో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ దెం. బాయ్స్, కెన్ వి హావ్ ది స్టేజ్ ప్లీజ్? లెట్స్ స్టార్ట్ విత్ లవర్ బాయ్ చలాకీ చంటే రోజా గారు. అద్రే అభి అండ్ టీమ్ రోజా గారు. పులి రాఘవ అండ్ టీమ్ రోజా గారు. చమ్మక్ చంద్ర అండ్ టీమ్ రోజా గారు. చకలక శంకర్ అండ్ టీమ్ రోజా గారు. సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ రోజా గారు.
The judges, ఇవాల్టి performer of the day goes to సుడిగాలి సుధీర్. విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. Congratulations సుడిగాలి సుధీర్ and team. మీరు గెలుచుకున్నారు 5000 rupees from Ortho Fit Oil and Syrup and 5000 rupees from Physicam Laboratories. గగనపు వీధి వీడి వలసబండి పోగిన నీటి మబ్బు కోసం తరలింది తనకు తానే ఆకాశం. సుడిగాలి సుధీర్ and team, మీరు ఇప్పుడు బ్రెయిన్స్ యూజ్ చేసి మంచి పోజ్ ఇవ్వండి. శిఖరపు అంచు నుంచి నేల జారిపోగిన నీటి చుక్క కోసం విడిచింది చూడు నగమే తన వాసం. ఓకే వ్యూయర్స్, చూశారు కదా వస్తువులకి కూడా ఫీలింగ్స్ ఉంటాయని. అయితే మీ వస్తువుల్ని జాగ్రత్తగా బాగా చూసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరో ఫ్రెష్ థీమ్ తో మీ ముందుకు వస్తాం. అంటే టేక్ కేర్, బై బై. ఓన్లీ వి లవ్ యూ, చంటి హేట్స్ యూ. బై, గుడ్ నైట్. Zumba hey, hagumba hey, ya zumba hey, hagumba hey, ya zumba hey, hagumba hey. ఈ రోజు థీమ్ ఫారెస్ట్. రోజు ఏముంటుందో వినండి. బాబాయ్ నన్ను తగ్గించారు. ఏదో ఒకటి చెప్పాలి కదమ్మా కామెంట్. రాజు, ఇక్కడ అంత ప్రశాంతంగా ఉంది, ఎవరు లేరు, నేను సేఫే కదా? నువ్వేం భయపడకు, నిన్నేం చేయను. అబ్బో, ఏం చేయనప్పుడు ఇక్కడేం తీసుకొచ్చావరా? ఏదో నా అడిగికి వచ్చారు కాబట్టి మీరు ఏదైనా ఆతిథ్యం తీసుకోవాలి. అంటే మేము ప్రశాంతత తీసుకుంటాం సార్. మీరు తీసుకోవాలి. ఏం తీసుకోవాలి సార్? టీ తీసుకోండి. తీసుకో. కాఫీ అలవాట్లేదు. బూస్ట్ అలవాట్లేదు. హార్లిక్స్ ఇష్టం లేదు. పాలు. ఎవరు నువ్వు? నువ్వు సేమ్ నాలాగానే అవుతున్నావు. చూసారా నవాబ్ గారు, ఎవరు వంశం వాళ్ళు వాళ్ళ వంశాన్ని కరెక్ట్ గా గుర్తుపట్టారు. అయినా మా మనుషులతో మీ కాపురం ఎలా విడిపోద్దాక మాట్లాడితే గొడవలు పెట్టుకున్న ఒక్కొనికి మంది ఎక్కువైనాక నేను పులి బిడ్డని అంటారా? అంటాము. వాళ్ళందరూ నీ బిడ్డలే అని నా మొగుడు అనుమానంతో నన్ను వదిలేసిండ్రా. మన డిమాండ్లు నెరవేరాలంటే ఒక హీరోని కిడ్నాప్ చేయాలి బాస్. ఎవరు నాన్న? ఎవరు? ది మోస్ట్ డేంజర్ హీరో, బర్నల్ స్టార్ కంపు కంపు కంపు. అయితే 2 లారీల జనాన్ని తీసుకెళ్ళి వాడిని వేసేయండి అయ్యా. బాస్ 7 కొండలు ఫుడ్ కాడ 4 టోకెన్లు ఇస్తానికే చచ్చిపోతుండు. ఇక 2 లారీల జనాల కంటే అబ్బో చచ్చిపోతాడు సార్. నువ్వు వచ్చేటప్పుడు ఎవరైనా చూసారా? ఎవ్వరు చూడలే. వెరీ గుడ్. తీసానా? తీసేయాలా? సార్, మీరు జబర్దస్త్ సీను కదా? మీరు చూసినట్లయితే మనకి జబర్దస్త్ సీను గారు ఇక్కడ మనకి పొదలైన కథలు దొరికారు. అయితే ఆయనకి జబర్దస్త్ సీను కాదని మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఆయన గెటప్ వేసాడంటే ఖచ్చితంగా తను జబర్దస్త్ సీను అని. మనకి చూసినట్టయితే రామ్ ప్రసాద్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన ఒక టెస్ట్ చేద్దాం. చెప్పండి రామ్ ప్రసాద్ గారు, మీ పేరేంటి? రామ్ ప్రసాద్ అండి. అయితే మీరు చూసినట్టయితే ఆయన రామ్ ప్రసాద్ అని ఆయనే చెప్పారు. చెప్పండి రామ్ ప్రసాద్ గారు, మీకు పెళ్ళైందా? పెళ్ళి అవ్వదండి. మీ ఆవిడ లైన్ లో చూసినట్టయితే ఇప్పుడు ఆవిడ అయిందని చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ సీను గారిని తెలుసుకుందాం, ఆయన పెళ్ళి అయిందా లేదని. సీను గారు చెప్పండి, మీకు పెళ్ళైందా? పెళ్ళంటే ఏంటండి? ఏంటండి పెళ్ళంటే ఏంటండి? సుజీ 1 year అయిందండి. చూసారు కదా, ఈ సుజీ గారు ఈయన కూడా పెళ్ళైంది. అయితే వీళ్ళిద్దరు ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి? ఆ అమ్మాయిని ఎందుకు బుక్ చేస్తున్నారు ఏంటి? మొత్తానికైతే అడవికి వచ్చేసాం. ఎక్కడ ఎత్తుకాలి? ఐ వాంట్ టు సర్చ్. సిగ్నల్ ఇక్కడ ఇచ్చిందంటే కాయ వీడి దగ్గరే ఉంటుంది. కొవ్వొత్తి తెలిగిస్తే కాయ ఇచ్చేస్తారుగా? ఇచ్చేస్తాం తప్పకుండా. రెడీ? చెట్టు లెక్క గలవా సింహమ పుట్ట లెక్క గలవా, చెట్టు లెక్కి మన ఫ్రూట్ కొయ్యగలవా, సింహమ ఫ్రూట్ కొయ్యగలవా. ఫ్రూట్ కొయ్యలేని గారు కొరడుతో కొట్టగలరు.
క్రూర మృగంబులు కోరలు తీసెను ఘోరారణ్యములాలకించను అడవిలో దంగ జెండా పాతెను అయినా సింహం మారలేదు దినపదాని గుణం మారలేదు సింహం మారలేదు దినపదాని గుణం. ఏంటి ఎలా కొడుతున్నావు నీ అబ్బా? ఇది నా స్కిట్ అనుకున్నావు ఏమనుకున్నావు? సారీ నేను చేయను. మమ్మీ గారు నీ అబ్బా బేవర్సిన కొడుక. పళ్ళు రాయిపోతాం. పాపం పెద్ద ఆయన మంచినీళ్ళు ఇవ్వండి.